సో ఈరోజు 6/3కి మనకైతే సాంగ్ రిలీజ్ కాబోతుంది నాన్న హైరానా. మరి ఈ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి. డెఫినెట్లీ ఇప్పుడు దాకా ఈ సాంగ్ గురించి మనం వచ్చిన ప్రోమో కానీ ఈ సాంగ్ కానీ చూస్తే ఓన్లీ ఈ ఒక్క సాంగే మనం పెట్టే టికెట్కి వర్త్ అనిపించేలాగా ఉందన్నమాట. ఎందుకంటే శంకర్ గారి ఆ కాస్ట్ ప్రొడక్షన్ అదే ఆ వాల్యూస్ ఆయన ఆలోచించే విధానం. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి తీస్తారు శంకర్ గారు. సో మళ్ళీ ఈ సాంగ్ అంతా కూడా ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ఫ్రారెడ్ కెమెరాలో రికార్డ్ అయిన సాంగ్ రాబోతుంది. సో ఇవాళ ఏమన్నా విజువల్స్ వదులుతారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. సో ఈ ఫోటో చూస్తే అంటే ఎనఫ్ అనమాట. అంటే ఈ ఒక్క సాంగ్తోనే సినిమా 1000 కోట్ల దాకా వెళ్ళగలిగే ఛాన్స్ ఉందని చెప్పి. మీకు ఇప్పుడు మనకి ఏదైనా ఒక పోస్టర్ చూసినా ఒక సినిమా గుర్తొస్తే లేకపోతే ఇది ఒక వింటేజ్ పోస్టర్ లాగా ఉంది, మీకు ఇది చూసినప్పుడు ఏమనిపించింది? డెఫినెట్లీ హెయిర్ స్టైల్ అంతా చూస్తే నాకు బంగారు కోడి పెట్ట సాంగ్ ఉంటుంది కదా మగధీరాలో. సో మళ్ళీ ఆ లుక్లోకి ఆ హెయిర్ స్టైల్ని ఎవరు వాడుకుంటారా, అలా ఎవరు చూపిస్తారా అనుకున్నాను. శంకర్ గారు ఈ ఒక్క సాంగ్లోనే నాకు తెలిసి ఇప్పటికి 3-4 లుక్స్ చూసాను నేను మొత్తం కూడా. ఇది నార్మల్ హెయిర్ కట్తో కానీ మన పింక్ సూట్లో, అలాగే ఇది కాకుండా ఇంకోటి ఇది వైట్, ఇంకోటి బ్లాక్ సూట్తో హార్సెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మరి ఇంత ప్లాన్ చేసి శంకర్ గారు ఇంత బాగా చేశారు. ఈ ఒక్క సాంగ్ ఇప్పుడు ఎట్లా అయితే మన దేవరా సినిమాలో చుట్టుమల్లే సాంగ్ అది దగ్గర 500 కోట్లకు తీసుకెళ్ళింది సినిమాని. అది వచ్చిన తర్వాత ఫుల్ బజ్ పెరిగిపోయి మొత్తం ఇన్స్టా అంతా కూడా ట్రెండ్ అయిపోయి, స్నాప్చాట్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇదంతా. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే విధంగా ఆల్రెడీ మనం వచ్చిన ప్రోమోకే అందరు కరిగిపోయారు అనమాట. చాలా మంది హార్ట్స్ మెల్ట్ చేసేసిందని చెప్పాలి. సో ఈ ఒక్క సాంగ్ ఇది కొంచెం అంటే తన డ్రెస్, తన కాస్ట్యూమ్ అండ్ ఇన్ కేస్ హెయిర్ లీవ్ చేస్తుంటే మాత్రం నేనైతే పక్క జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి లాగా నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రామ్ చరణ్ కాస్ట్యూమ్ కొంచెం డిఫరెంట్ ఉన్నప్పుడు తన కాస్ట్యూమ్ కొంచెం ఎట్లా అంటే ఆ పిక్చర్ ఆబ్వియస్లీ ఆ సినిమాని కానీ రీమేక్ చేయాలంటే ఈయనే చేయాలని చిరంజీవి గారు కూడా చెప్పారు. అంటే కొన్ని సినిమాలు ఎవరెవరు చేయాలన్నప్పుడు ఆయన సినిమాల్లో నుంచి జగదేక వీరుడు వచ్చినప్పుడు మటుకి అది చరణ్ గారు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. సో మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు జాన్వీ కపూర్ గారు ఉన్నారు కదా, ఆవిడని హీరోయిన్ గా పెట్టమని చాలా మంది కోరుకున్నారు అనమాట. బట్ ఆవిడ లక్కీగా ఇక్కడ RC16లో కొట్టేసిన ఛాన్స్. మన ఆల్రెడీ దేవరాలో పాట తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెట్టచ్చు. అంటే బుచ్చిబాబు గారు ఏదన్నా ఒక బిట్ లాంటిది ట్రై చేయొచ్చు. అంటే యాస్టీస్ సాంగ్ పెట్టలేకపోయినా ఒక టీవీలో వస్తున్నప్పుడు డ్యాన్స్ బిట్ అట్లా ఏదైనా చేస్తూ వాళ్ళు అట్లా ఏదైనా క్రియేట్ చేయొచ్చు సినిమాలో. మరి అసలు ఆయన ఏం స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ ఇదైతే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు 6/3కి ఇవాళ రాబోతుంది? డెఫినెట్లీ ఈ సాంగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సినిమా ఇప్పటికీ. ఎందుకంటే దీని టీజర్ కానీ దీని సాంగ్స్ కానీ ఇప్పటికీ ఒక గ్రాండ్ స్కేల్లో అన్నీ వచ్చినాయి. ఎవరు కూడా ఇది బాగాలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి పోస్టర్లో కూడా మీరు ఎంత జూమ్ చేసి చూసినా దాని తాలూకు లొకేషన్ క్వాలిటీ అంతా కూడా కనపడుతుంది అనమాట ఆ ఫొటోస్లోనే. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఎందుకంటే ఒరిజినల్ సెట్ ఇదంతా. అంటే ఎక్కడైతే లొకేషన్ ఇప్పుడు మనం ఫారెస్ట్ లొకేషన్స్ కొంచెం తిరిగే వాళ్ళు ఉంటారు, బ్లాగర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆ లొకేషన్ విలువ, అది ఎలాంటిది ఏంటి అనేది. ఇప్పుడు మనం న్యూజిలాండ్ దాకా వెళ్ళలేము గబుక్కుని మనం తలుచుకున్నా. సో ఆయన మనకు ఆ లొకేషన్ కళ్ళకి కట్టినట్టు ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అంటే మీకు ఇంకా డీటెయిలింగ్ ఉంటుంది. మొత్తం వీడియో సాంగ్ వచ్చినాక థియేటర్లో చూస్తే మూవీస్ అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చే జీన్స్, స్నేహితుడు మూవీ అండ్ రోబో మూవీ. అందులో అస్క సాంగ్ లో కూడా డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవన్నీ చూపిస్తారు. అండ్ జీన్స్ మూవీలో అయితే 7 వండర్స్. ఇప్పుడు కుమారి సాంగ్ లో చూస్తే కనుక చైనాలో ఫ్లవర్స్ వస్తాయి. అవి ఓన్లీ 6 months లో ఒకసారి పోస్తాయి. అంటే సంవత్సరంలో 6 months అంటే ఆ డేట్ కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఆ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మాత్రం షూట్ చేసుకుని మళ్ళీ తర్వాత ఐలో కూడా చైనా సాంగ్ పూల్ అనే సాంగ్ లో ఆ సెట్ చూపించి, అంటే ఆయన సినిమాలో ఆ పువ్వులు చూపించాలనుకుంటారు అనమాట. సో ఆ లొకేషన్ ఆయన విజన్ లోకి వచ్చి అది మన ఇండియన్ స్క్రీన్ మీదకి తీసుకురావాలి, అందుకే ఆయన విజనరీ అయ్యారు అనమాట. మరి శంకర్ గారిని అనే ఈ ట్రాలర్స్ కొంతమంది ఉన్నారు, శంకర్ గారిని కూడా ట్రాల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎలాగో తీయలేరు ఈ ట్రాల్స్ చేయడం తప్ప. ఏదో కొత్త సినిమా డైరెక్టర్, ఇప్పుడు కొత్త సినిమా డైరెక్టర్ మీద వంకలు పెట్టినట్టు ఆయన వంకలు పెడుతున్నారు. ఇప్పుడు శంకర్ గారికి ఎవరికైనా బాక్స్ ఆఫీస్ ఒకసారి పట్టడం లేవడం అనేది కామన్. ఖచ్చితంగా శంకర్ గారిని అండర్ ఎస్టిమేట్ చేస్తే కనుక వీళ్ళు పప్పులో కాలేసినట్టే చెప్పాలంటే. ఈయన కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ కిడ్స్కి తెలియదు, ఆ కీబోర్డ్ పట్టుకున్న కిడ్స్కి తెలియదు అనమాట. ఆయన ఏమీ లేని రోజు, టెక్నాలజీ లేని రోజుల్లోనే భయంకరమైన సాంగ్స్ తీసి ఒక రేంజ్ చూపించుకున్నారు. పాటలు పాడుతూ ఉంటాం. ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో చాలా మందికి 90s కిడ్స్ కంటే 80s కిడ్స్ చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి ఆయన నుంచి. సో మరి ఆయన చూడండి కాదు, ఆయన స్క్రీన్ మీద ఆయన చూడండి బాక్స్ ఆఫీస్ కాదు. ఇప్పుడు రాజమౌళి గారికి కూడా 150-200 కోట్ల లోపల ఉన్నప్పుడే ఆయన 300 కోట్ల సినిమా కొట్టినాయి. సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు రైటర్ ప్రాబ్లం వచ్చింది, ఈ సినిమాకి ఆ రైటర్ కరెక్షన్ కూడా అయిపోయింది అనమాట. సో ఈసారి డెఫినెట్లీ మళ్ళీ ఆయన పాత బాక్స్ ఆఫీస్ జోరు చూడబోతున్నాం ఖచ్చితంగా. దానికి ఇంకా బాక్స్ ఆఫీస్ కింగ్ కూడా ఆయన చేతిలో ఉన్నాడు. ఇది గ్లోబల్లీ బిగ్ స్కేల్లో వెళ్తుంది అనమాట సినిమా.